వాకిలి మొత్తం చిమ్మేసి మొత్తం వాకిలి ఉడుస్తున్నాను అనమాట. వాకిలి చిమ్మి కాస్త కళ్ళాపు జల్లి ముగ్గేద్దామని అంతా మొత్తం ఊడ్చుకొస్తున్నాను. అంతా చాలా పాసిందండి బండ్ల మీద కూడా. పైన మొత్తం శుభ్రంగా ఊడ్చుకొచ్చేస్తున్నాను. అదంతా పోగు చేసేసి బండ్ల వరకు కొంచెం చీపురుతో ఊడుతాను అనమాట. ఎప్పుడైనా ఆ కుండీ పక్కకు ఒరిగినట్టుంది, తీసి సరిగా పెడుతున్నాను. బండ్ల వరకు కొంచెం చీపురుతో జిమ్మి తర్వాత నేల మీద పొలాల చీపురుతో జిమ్ముతాను అనమాట. చాలా పాసు ఉందండి. రోజు ఆకులన్నీ రాలుతాయి చెట్ల దగ్గర, చాలా వస్తూ ఉంటుంది. మొత్తం తీసి పోగు చేసి గాలి ఉన్నప్పుడు తీసి గోతంలో పోస్తూ ఉంటాము. ఆయన పొలం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి దారిలో చెత్త ఉన్న చాట పోసేస్తాడు. ఇదంతా ఎండు పుల్లలు కూడా పడ్డాయి బాగా, అన్నీ తుంచేసాను. అవి కూడా ఎండు ఆకులు చాలా పడ్డాయి అన్నమాట. ఎండాకులు ఎంత దుంచినా కూడా వస్తూనే ఉంటాయి. శుభ్రంగా దుంచేసాను అనమాట. చాలా తుంచేశాడు కూర్చొని. చిట్టి చామంచిలోను చిలక మొక్క పూలలోను ఎండాకులన్నీ ఏరేస్తూ ఉంటా కూర్చొని, పని నాకు తీరుకున్నప్పుడల్లా అక్కడక్కడ కాస్త తుంచేసాను అనమాట. ఆ ఎండి అన్నీ తీసేసా. అంతలో పేపర్ ఆయన వచ్చాడు. పేపర్ కూడా నాకు ఇచ్చాడు ఆయన. వచ్చి తీసుకున్నాను అన్నమాట ఇటు ఇవ్వమని. అంతలోకి ఆయన బయటకు వచ్చాడు. ఇట్లాగ ఆయన బయటకు వచ్చి బయట తీసుకున్నాడు. అది పేపర్ తీసి చదువుకుంటున్నాడు కూర్చొని, బయట కుర్చీ వేసుకొని. నేను ఆ చెట్లు తవ్వకం పెట్టాను అనుకుంటా, మర్చిపోయి. కళ్ళావి కాదండి, ఆ రోజు పాద్యం వేసి చెట్లు తవ్వకం పెట్టుకొని బంతి చెట్లు అవి ఉంటే నాటేయి కొంచెం తవ్వి నాటాను అనమాట. బంతి చెట్లు అయ్యేందో పిచ్చి చెట్లు ఉంటే అటిట్లో తీసేసి దాంట్లో బంతి మొక్కలు తీసుకొచ్చి నాటే, కొంచెం నీళ్లు పోసి. బంతి చెట్లు బాగా మొలిసినాయండి. ఆడ మొలిస్తే అందులో రెండు గుచ్చుతా ఉండాను. నీళ్ళు పోసి నాటేసా దాంట్లో. ఇంకా 2 ఉన్నాయి అన్నమాట. అవి అవతల దాంట్లో గుచ్చాను అనుకుంటాను. ఆ చెట్టు కూడా తీసేసి దాంట్లో ఆమెకు ఆమె వచ్చింది. అంతలోకి నాకు నుంచింది, అడ్డంగా నుంచింది. అటు పక్కకి వెళ్ళమ్మా, నేను వీడియో పెట్టుకున్నానని చెబుతుంటే ఇంక పక్కకి వెళ్ళింది అనమాట ఆమె. వచ్చినామె దాంట్లో పెట్టా. ఆ 2 మొక్కలు దాంట్లో గుచ్చాను అనమాట. బంతినారు అక్కడ కాస్తుంది. తీసి ఆ తెల్ల బకెట్లో రెండిట్లో గుచ్చాను అనమాట. అది కూడా తవ్వాను అనమాట. మట్టి బిగుసుకున్నట్టు అయిపోతే ఆ గిన్నెలో సన్నటి సోబెట్టి అది కూడా తవ్వా కొద్దిగా. మొక్కలకి చేస్తేనేనండి పోషణం, లేకపోతే ఏమీ లేదు. అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడు ఇలా చేస్తూనే ఉంటా మొక్కల్లో ఏదో ఒక పని. ఆయన కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు పొద్దున్నే. అది కాస్త శుభ్రంగా తవ్వా. చామంతి మొక్కలు, పెద్ద చామంతి మొక్కల్లో కూడా తవ్వాను అనమాట. దాంట్లో కూడా పిచ్చి మొక్కలు అవి వస్తే తీసేసాను.
ఏది ఎట్టుందా అని అన్నీ చూస్తూ ఉంటాను అనమాట. ఏ మొక్కలు ఎట్టా ఉన్నాయి, గడ్డి వచ్చిందేమో, పిచ్చి మొక్కలు వచ్చినాయేమో అన్నీ చూస్తూ ఉంటా కూర్చుని. అదిగో అవి తీసి పారేసాను అనమాట, పనికిరాని అన్నీ పనికిరాని మొక్కలన్నీ ఉన్నాయి. ఇగో చెత్త అంతా పీకి పడేస్తుంటా. 2 రోజులకి 3 రోజులకి వేస్ట్ ఆకులు, ఎండాకులు తీపితే అసలు అలిం కావండి. అవి మొత్తం గుట్ట అయ్యిద్ది అనమాట. అటు పడేసి 4 రోజుల తర్వాత తగలేస్తాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ నల్ల దాంట్లో నాటుదామని కొంచెం బంతి చెట్లు 2 నల్ల టబ్బు ఉందండి, పెద్ద టబ్బు, దాంట్లో కూడా 2 నాటాను అనమాట. బంతి చెట్లు దాంట్లో 2 బీక్కెళ్ళి దాంట్లో నాటారు 2 బంతి చెట్లు. సన్నటి మొక్కలు ఉంటే దాంట్లో ఇంకా 2 అవి తీసుకెళ్ళి దాంట్లో నాటాను. అవి తీసుకొచ్చి దాంట్లో గుచ్చి ఆ టబ్బులో కొద్దిగా లోతుగా తవ్వి గుచ్చాను అనమాట. పటాయి దాంట్లో కూడా పిచ్చి మొక్కలు వచ్చినట్టుండి తీసేసి అవి గుచ్చాను అనమాట. ఒక చుక్క నీళ్ళు వేసి మొత్తం 3 నాటానండి బంతి మొక్కలు. పూలు పూస్తే దేవుళ్ళకు ఉంటాయని చేస్తూ ఉంటా. దాంట్లో కూడా 2 పెట్టాను అనమాట. అప్పటికి 3 పెట్టినట్టు అనమాట మొత్తం. ఇంకా అది కూడా శుభ్రంగా తిరగదవి నీళ్ళు పోసాను. చేసినంత ఉంటుందండి ఆ చెట్టల్లో. అప్పుడప్పుడు అట్లా చేయకపోతే అస్సలు పనికిరావు, చెట్లు ఎండిపోతాయి అన్నమాట. తవ్వాలి, గడ్డి మొక్కలు తీసేయాలి, నీళ్ళు పోస్తుండాలి రోజు. దాంట్లో కూడా వచ్చింది కొన్ని చిలక ముగ్గు చెట్లు ఉంటే దాంట్లో నాటాను అనమాట. అందులో బీకి దాంట్లో నాటా. వేరే దాంట్లో 2 చిలక ముక్క మొలిచినాయి, అవి అయ్యి 2 బీకి దాంట్లో పెట్టాను అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి అట్లా చూసి పెడతా ఉంటాను అనమాట. ఖాళీ చూసుకుంటే సరి, ఎందులో ఖాళీ ఉందా, ఏ చెట్టు ఎందులో మొలిచిందా అట్లా చూస్తూ ఉంటాను అనమాట. అంతటితో ఆ కుండీలో అది పెట్టేశాను. ఇంకా అదేంటో పెట్టాను మరి, అది ఆ 2 దాంట్లో పెట్టాను. ఇంకా 2 మొక్కలు ఉంటే పీకాను మరి. అవి ఎక్కడ ఇంకో దాంట్లో గుచ్చుంటాయి. ఎక్కడ ఖాళీ ఉందా అని చూశాను. అయ్యా మర్చిపోయి ఆ పక్కకి తీసుకెళ్ళి అక్కడ గుచ్చినట్టుండాయి. ఆ పక్క ఒక బకెట్ ఖాళీగా ఉంటే దాంట్లో గుచ్చాయి. యువతలో తీసుకొచ్చి అది అక్కడ గుచ్చాను అనమాట. అది క్రో తవ్వి దాంట్లో నీళ్ళు పోసి అది ఆ బకెట్ రమ్ములు ఎమ్మటుందండి, ఒక బకెట్ ఖాళీగా దాంట్లో గుచ్చాను అనమాట. 2 2 చిలక ముక్కు పూల చెట్లు, 2 బకెట్లు, 3 బకెట్లు ఏమో బంతి మొక్కలు, 2 దాంట్లో పెట్టాను అనమాట. అందులో తీసి ఇందులో తీసి అందులో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. చెట్లల్లో మాత్రం అలవాటు అయిపోయిందండి నాకు. చెట్లు అంటే బాగా ఇంట్రెస్ట్. ఇంకా అది అంతవరకు అది అయిపోయింది. ఇంకా పూల చెట్లన్నీ చూపించాను అనమాట చివరిలో. ఇంకా అది చిట్టి చామంతులు, నాటిన బంతి చెట్లు అన్నీ చూపించాను. ఆయన కూడా కూర్చుని పేపర్ చదువుతూనే ఉన్నాడు. కనకాంబరం చెట్లు,
ఇవి కూడా చూపించా చివరిలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.